జై సీతారాం. మెట్టినింట మహిళకు అందించవలసిన కుటుంబపరమైన సాధికారత, భర్త సంపాదనపై సమాన హక్కు. ఇక్కడ సమాన హక్కు అంటే ఏమిటో చూద్దాం. ప్రతి పురుషుడి మీద ఇద్దరు స్త్రీలకు హక్కు ఉంటుంది. మొదటి స్త్రీ నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి. రెండవ స్త్రీ ఆ పురుషుడికి తన శీలాన్ని అంటే తన ఆత్మగౌరవాన్ని సమర్పించి అతనికి స్వర్గ సుఖాన్ని పంచుతూ అతని సంతానాన్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసే భార్య. అలా ప్రతి పురుషుడి మీద తల్లికి భార్యకు ఇద్దరు స్త్రీలకు సమాన హక్కులు ఉండడం న్యాయం, ధర్మం, అవసరం. తమ పశుబలం కారణంగా పురుషులు బయటికి వెళ్లి ఏదో ఒక ఉద్యోగం లేదా పని చేసి సంసారానికి అవసరమైన ధన సంపాదన చేయడం పురుషుడి బాధ్యత. మరోసారి చెబుతున్నాను, ఐ రిపీట్, అది హక్కు కాదు, పురుషుడి బాధ్యత. పురుషుడికి గాని స్త్రీకి గాని బయటికి వెళ్లి కష్టపడి డబ్బు సంపాదించడం అధికారం కాదు, హక్కు కాదు, అది ఒక బాధ్యత. అలా ఒక యువకుడు బాధ్యతాయుతంగా సంపాదించిన ధనాన్ని సంసార నిర్వహణకు ఖర్చు పెట్టే అధికారం మొదట అతని తల్లికి చెందాలి. అదే ఆ తల్లి మహిళా సాధికారత. ఎందుకంటే ఆ పురుషుడు ఆ తల్లి స్వంతం కనుక, అంటే ఆ తల్లి ఆస్తి కనుక. ప్రతి యువకుడు తాను సంపాదనా పరుడైన తరువాత తన సంపాదనను తల్లి చేతిలో పెట్టాలి. ఈ రోజుల్లో అయితే తల్లి పేరిట బ్యాంకులో ఒక అకౌంట్ తెరచి తన జీతం తన అకౌంట్లో పడిన వెంటనే తల్లి అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఆ విధంగా ఒక చట్టాన్ని చేస్తే అప్పుడు నిజంగా మహిళా సాధికారతను ప్రోత్సహించినట్లు అవుతుంది. అంతవరకు యువకులే ఆ పనిని స్వచ్ఛందంగా తమకు తామే చెయ్యాలి. తన ఖర్చులకు డబ్బు కావాలి అంటే ఎందుకో ఏమిటో చెప్పి తల్లిని అడిగి తీసుకోవాలి. అలా అడగడం అవమానంగా భావించనవసరం లేదు. ఉద్యోగం రాకపూర్వం అంతకు ముందు రోజు వరకు అమ్మను అడగలేదా? అలాగే అడగాలి. ఒక కొడుకు తల్లి రుణం కొంతవరకైనా తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది? యువకులే కాదు, యువతులు కూడా బ్యాంకులో ఒక అకౌంట్ తెరిచి తన జీతం తన అకౌంట్లో పడిన వెంటనే తల్లి అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆమె కూడా ఆ తల్లి స్వంతమే, ఆ తల్లి ఆస్తే. అదే ఆ కూతురు ద్వారా ఆ తల్లి మహిళా సాధికారత. జై హింద్, జై సీతారాం.